హలో అండి. ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో మనం చూద్దాం. ముందుగా టాజిల్స్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. టాజిల్స్కి యూజ్ చేసేది ఒకటి, అది డబ్బుడం అంటారండి. నెక్స్ట్ జరీ చూడండి, మీకు టాజిల్ చేయడం చూపిస్తాను. ఈజీగా చేసేసుకోవచ్చండి. లేడీస్కి అయితే పూలు అల్లడం వచ్చు కదా, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట ఇది. దీనికి బదులు మీ దగ్గర టైంకి అది లేకపోయినా మనం రిఫిలా అదే సైజులా స్టిక్ ఏదన్నా ఉంటాయి కదా, వాటితో కూడా టాజిల్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సింపుల్గా అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి మనం. చూడండి, టాజిల్ వచ్చేసి సార్ మీరు 1 ఇంచ్ 2 ఇంచెస్ అని అది మీ ఇష్టము. నేనైతే 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ముందే చేసి పెట్టుకున్నాను టాజిల్స్ అయితే. నెక్స్ట్ మనం డిజైన్కి సంబంధించిన బీడ్స్ అయితే చూద్దామండి. చూడండి, ముందుగా రైస్ బీడ్స్ అయితే ఇవి స్మాల్ సైజు, అదేవిధంగా స్మాల్ సైజు రౌండ్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ 4 రకాల బీడ్స్ చూడండి, వైట్ బీడ్స్ ఇంకొన్ని 4 రకాల బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ డిజైన్కి వచ్చేసి. ఈ డిజైన్లో కంటిన్యూ కుట్టుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చైనా కుట్టేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు డిజైన్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నా కదా, సేమ్ అదే డిజైన్ నేను 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే, నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డిజైన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి. నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి ప్రతి ఒక్క వీడియో. ఇక్కడ చూడండి, నేను ఎలా స్టిచ్ చేసేది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అలా అయితేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా స్టిచ్ చేశాను అనేది. అయితే ఈ డిజైన్లో వచ్చేసి కంటిన్యూ డిజైన్ అయితే వేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి వేస్తున్నాను. అది కస్టమర్ మీకు ఎలా కావాలనుకుంటే ఆ విధంగా మీరు స్టిచ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇక నేను 2 కలర్స్ తీసుకున్నాను అనమాట టాజిల్స్. అంటే ఫస్ట్ 2 కలర్స్ సేమ్ వేసాను, నెక్స్ట్ 2 కలర్స్ సేమ్ వేసుకున్నాను. అలా కాకుండా మీరు ఫస్ట్ 2 పింక్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు మెరూన్లా ఉన్నాయి అనుకోండి, నేను ఫస్ట్ ఒక మెరూన్, తర్వాత నెక్స్ట్ బీడ్కి గ్రీన్ అట్లా వేసుకున్నా పర్లేదు అనమాట. అది మీ ఇష్టము. నేను ఇది కొందరు ఏంటంటే ఇలానే బాగుంటుంది అక్క అనేసి అంటే నేను ఈ విధంగా చేశాను అనమాట. అది మీ ఇష్టం, టాజిల్స్ ఎలా వేసుకున్నా పర్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఇది 600 అండి. ఎందుకంటే ఇక్కడ మనం బీడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము, అలాగా మన కుట్టడం కూడా కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కదండి నార్మల్ వాటికంటే. అందుకే దీని కాస్ట్ వచ్చేసి 600 అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ ఈజీ మెథడ్లో నేను కుట్టడానికి మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చాలామంది అడిగే డౌట్, అక్క మీరు ఓన్లీ సిల్క్ థ్రెడ్డే వాడతారా, ఇంకేమైనా థ్రెడ్స్ వాడతారా అని అడుగుతున్నారనమాట. కానీ నేను వచ్చేసి పట్టు థ్రెడ్స్ యూజ్ చేశాను, కానీ చాలా తక్కువ యూజ్ చేస్తానండి. పట్టు థ్రెడ్స్ వచ్చేసి దాదాపు అయితే సిల్క్ థ్రెడ్సే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. చాలామంది కస్టమర్లకి అయితే సిల్క్ థ్రెడ్ అంటేనే చాలా ఇష్టం అనమాట. కాబట్టి నేను సిల్క్ థ్రెడ్డే బాగా యూజ్ చేశాను. పట్టు థ్రెడ్స్ వచ్చి అప్పుడప్పుడు ఎవరో ఒకరు అడిగినప్పుడు వేస్తూ ఉంటాను అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూడండి, కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చిక్కు పడేసినాం అనుకో మళ్ళీ డిజైన్ అవుట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ అంతా కట్ చేసి మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. మళ్ళీ మీకు శ్రమ ఎక్కువ అవుతుంది కదా, అలా కాకుండా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దెబ్బ ఫాస్ట్ చూడాలని స్కిప్ చేయొద్దండి. అలా స్కిప్ చేస్తే నేను ఏ విధంగా స్టిచ్ చేశానని మీకు అర్థం కాదనమాట. ఇక నేను స్మాల్ సైజు గోల్డ్ బియ్యం బీడ్ అయితే యూజ్ చేశాను కదా, మీరు ఇంకొంచెం బిగ్ సైజ్ యూజ్ చేసినా పర్లేదనమాట. అది మీ ఇష్టం. బీడ్స్ చేంజ్ చేసి కూడా మీరు ఈ డిజైన్ కుట్టుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు ఇస్తానన్నమాట. అదేవిధంగా ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు, ఇంకా మీ చుట్టాలు ఎవరికైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ విధంగా డిజైన్ మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. శారీ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ 5 minutes ఓపికతో చూడండి, మీకు మంచి డిజైన్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.